కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ కార్యాలయాలకు కేవలం 2 కోట్లకే కేటాయించడం దారుణమని బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ కార్యాలయాలకు కేటాయించినట్లే భూ కేటాయింపులు జరిగాయని డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య కొత్త వివాదం రాజుకుంది. సిద్ధరామయ్య సర్కార్ మరో కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ కార్యాలయాలకు అక్రమంగా కేటాయించారని బీజేపీ విమర్శిస్తోంది. కేవలం 2 కోట్లకే విలువైన భూమిని గాంధీ కుటుంబానికి అప్పగించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. सिद्धरामैया जी ने म्युनिसिपल एडमिनिस्ट्रेशन के दे दिए हैं कांग्रेस भवन ट्रस्ट को और 12 और प्लॉट जो अर्बन डेवलपमेंट मंत्रालय के हैं ये भी दे दिए हैं कांग्रेस भवन ट्रस्ट को। बताया जाता है इनकी कीमत लगभग 40 से 50 करोड़ है। दुर्भाग्यपूर्ण क्या है देखिए, 50 करोड़ के प्लॉट कांग्रेस पार्टी को नकली गांधी परिवार को कितने में मिले? 2 करोड़ रुपए में। 2 करोड़ में 50 करोड़ की सरकारी जमीन को हड़प गए राहुल गांधी हड़पू। तो आज सवाल पूछा जाएगा, सिद्धरामैया जी ये बताइए, సిద్ధరామయ్య సర్కార్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర. సిద్ధరామయ్య సర్కార్ అవినీతిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తుందని ప్రకటించారు. అయితే బీజేపీ ఆరోపణలను డీకే శివకుమార్ తీవ్రంగా ఖండించారు. ಅವ್ರ ಮನೆ ಮುಂದೆನೋ ಇಲ್ಲ ಬಿಜೆಪಿ ಆಫೀಸ್ಗೆ ಅದೇ ಕಸ ಎತ್ಕೊಂಡೋಗಿ ಲೋಡಲ್ಲಿ ಹಾಕ್ಸಿದ್ರು. ಅರವಿಂದ್ ಲಿಂಬಾವಳಿ ಮಾಡಿದ್ದಾರೆ. ತಿರ್ಗಾ ಇವತ್ತು ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ MLA ಆ ಕಸ ಇನ್ನೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಅಶೋಕನ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ವಿಜೇಂದ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಬಿಜೆಪಿ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅಷ್ಟೇ ಕೆಲಸ. ಏನಕ್ಕೆ ಅವರು ಎಷ್ಟು ಯಾರಿಗೆ ಅಂತ ಬ್ಲಾಕ್ ಮೇಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ನಾವು ಕಸ ಎಲ್ಲರೂ ಒಂದ್ ಕಡೆ ಹಾಕ್ಬೇಕಲ್ಲ. ಹಿಂದೆ ಮೊದಲಿಂದ ನಾವು ಏನ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೋ ಆ ಕೆಲಸ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಈಗ ಹೊಸ ಅವ್ರಿಗೆ ಫಂಡ್ಸ್ ಬೇಕು ಅಂತ, ಅವ್ರ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಫಂಡ್ ಬೇಕು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಬ್ಲಾಕ್ ಮೇಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మొత్తానికి కర్ణాటకలో భూ కేటాయింపులపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.